కొరకు నీ వాక్యము ద్వారా కలిగినటువంటిది నా హృదయంలో పుట్టింపమని వేడుకుచున్నాను ప్రభువా. కానీ నాయన నీ వాక్యము నాలో భయము కలగజేసుకున్నాను. అది ప్రజలలో నుండి నీవు మాట్లాడము మా యేసు నాయన, నువ్వు మాట్లాడము నాయన. అవును తండ్రి, మరి ఆ వ్యక్తి చాలా బరువు మోసుకుంటున్నాడు. అతను కంప్లీట్ గా తల అంతా కూడా భారము మోసుకుంటున్నాడు. నాయన దయతో అతను క్షమించుము. అతను ఎవరో ఏంటో మరి ప్రభువా, నువ్వు సర్వము ఎరిగినటువంటి వాడవు. అతన్ని కాపాడినైనా రక్షించినైనా అయ్యా సహాయము చేయము. అవును తండ్రి, సహాయం చేయనైనా. యేసుక్రీస్తు ప్రభువా నాయన, మా దోష అతిక్రమణ పాపములు క్షమించుము. ప్రతి బిడ్డను నువ్వు ఆశీర్వదించి కాపాడమని నా యేసుక్రీస్తు ప్రభు నామం వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు పరిశుద్ధుని నిరంతరము స్తుతుల మీద ఆశీర్వాదం మా ప్రియ పరలోకపు తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలయ్యా. అయ్యా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు, నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపము దయతో క్షమించండి అయ్యా. ఇది ఇద్దరు బిడ్డలు నాయన ఈ వాక్యాన్ని పఠించుండగా ఆయన అయ్యా మీరే సహాయం దయచండి. వాళ్ళ నోర్లు బాగుగా తెరవండి అయ్యా. మీరు మాతో ఏం మాట్లాడినారో ప్రభా, నీ చిత్తం మా పట్ల ఏమైనదో ప్రభా మాకు తెలియజేసి వాక్యంతో మా ఆత్మలకు తృప్తి కలగ చేయమని, ఈ బొమ్మలందరినీ మీ చేతులకు అప్పగించుకుని కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ మంచిగా ఉన్నారా? ఒకతను మాత్రం ముసుగు వేసుకున్నాడు, అతను ఏదో బాధలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అతను భారం మోసుకుంటున్నాడు. అతను త్వరగా అతనికి దేవుడు విడుదల అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. అతను ఏదో బాధలో ఇబ్బందుల్లో ఉన్నాడేమో, మనకు తెలియదు. చాలా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలాసేపు బాధతో ఉన్నాడు. దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. మొట్టమొదటగా కీర్తన 34:11 వచ్చిన పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. పిల్లలారా మీరు వచ్చి నా మాటను వినుడి. ఏం చేయాలమ్మా? పిల్లలారా, ఎవరు పిల్లలంటే మనమే పిల్లలం. పిల్లలారా మీరు వచ్చి నా మాట యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. భయభక్తులు మీకు నేర్పెదను. యెషయా 29:13. ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు
నోటి మాటతో నా మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు, వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు ఘనపరచుచున్నారు కానీ గాని తమ హృదయమును నాకు తమ దూరముగా హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. చేసుకొని వారు ఉన్నారు. నా నా ఎడల ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. భయభక్తులు మానవులు మానవుని యొక్క విధులను విధులను బట్టి బట్టి వారు నేర్చుకొనినవి. నేర్చుకొనినవి. హల్లెలూయా. చూడండి, ఆయన మనల్ని పిల్లలరా వచ్చి నా నా మాట దగ్గర నేర్చుకోండి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి మనము? యేసుక్రీస్తు ప్రభు దేవుని దగ్గర, యేసుక్రీస్తు ప్రభువు ప్రభువు దగ్గర. ఇక్కడ పక్క పెద్ద పక్క సేవకుడు వచ్చి చెప్పాడు, అతని దగ్గర మాట విన్నామా? ప్రభు దేవుడి మాట విన్నాము. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి సేవకుడు సొంతంగా తన ఆలోచన ప్రధానముగా మాట్లాడుకున్నట్టు అయితే అది మనకి అవసరము. మనకేం కావాలి? దేవుని మాట దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడాలి, మనము వినాలి. ఎందుకనగా మనము పిల్లలము, ఆయన యొక్క పిల్లలము. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిదను. ఏది నేర్పిస్తాడు? భయము భక్తి. భయము భక్తి. భయము భక్తి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిదను. మనకందరికి నేర్పిస్తాడు ఆయన. ఏ రకంగా ఆయన మనకు నేర్పించుతాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు ఘనపరచుచున్నారు కానీ చూడండి, వీళ్ళంతా జనమంతా వచ్చారు, అంత విశ్వాసులు, గొప్ప గొప్ప పెద్ద పెద్ద ప్రవచనము చెప్పే, లేకపోతే వాక్యము చెప్పేటువంటి వాళ్ళంతా సొంతంగా వాళ్ళ నోటి మాటలు నీకు మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు వినటానికి ఇష్టపడతారు. వాక్యమంతా చక్కగా ఉంటది. అక్కడ వాళ్ళకు అవసరం వచ్చిన దగ్గర ఏమైంది? వాక్యము పక్కకెళ్ళిపోద్ది. అప్పుడు మీరు ఈ ప్రజల నోటితో నా యొద్ద వచ్చుతున్నారు, నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ ఎట్లా? పెదవులతో ఏం చెప్తున్నావు? పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, హృదయములోంచి కాదు. వారికి తమ హృదయం నాకు దూరముగా ఉన్నది. హృదయము కాదు, పెదవులతో మాత్రమే ఘనపరుచుతున్నారు. తమ హృదయములోంచి నాకు దూరము చేసుకున్నారు. చూడండి, పెదాలకి హృదయానికి ఎంత తేడాగా ఉంది. చాలా ఉంది. మీకు పెదాలతో మాట్లాడతారు, మా పెదాలతో ఏది పది మాట్లాడేది. పెదాలతో మాట్లాడే వాళ్ళు ఎట్టబడితే అట్ట మాట్లాడతారు వాక్యము, కానీ తమ హృదయము మాత్రము నాకు దూరము. ఆయన ఏమన్నాడు? మీరు రండి, వచ్చి నా దగ్గర మాట నేర్చుకోండి, వినండి. భయభక్తులు నేను మీకు నేర్పిస్తాను అని ఆయన చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? పెదవులతో ఆయన కనపరుస్తున్నారు కానీ హృదయము మాత్రము నాకు దూరము చేసుకున్నారు. వారు భయభక్తులు మనుషుల విధులను బట్టి వారు నేర్చుకున్నారు. కేవలం వాళ్ళ కనీసం వాక్యము, దేవుని వాక్యము గ్రహించడం లేదు.
వాక్యము జాగ్రత్తగా వినాలి. అది దేవుడు నాతో మాట్లాడుతున్నాడా, యెహోవా భయభక్తులు నాకు కలిగి ఉన్నాయా అని ఆలోచించాలి, పరిశీలించుకోవాలి. అది పరిశీలించాలి. పెదవులతో మాట్లాడితే ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా అంటే నీ పెదవులు ఎట్లా ఉన్నాయి చెప్పండి? అపవిత్రమే. ఎవరిని కనబరుస్తున్నాయి? మనుషులకు, ఎవరో మనుషులను గనపరుస్తున్నావు. అది కాదు, నీ హృదయములో ఆయనకు అవకాశం ఇవ్వుడి. నీ హృదయములో ఆయనకు అవకాశం ఇయ్యడి. కీర్తన 119:38. 119:38. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీవిచ్చిన వాక్యము మనుషులలో హృదయములో నీ భయమును పుట్టించుచున్నది. ఆమేన్. ఆయన భయం ఇచ్చిన వాక్యం, ఆయన వాక్యము ఆయన మాట వినండి. విన్న తర్వాత ఏమవుతుంది? మనుషులు నీ వాక్యమును భయము పుట్టిద్ది. ఆమేన్. నీ దేవునికి స్థిరపరచుము. చదమ్మా. నీ సేవకునికి దానిని స్థిరపరచుము. 120. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. 120 చదవండి. నీ భయము వలన శరీరము వణుకుచున్నది. నా వణుకు వచ్చుచున్నది. హల్లెలూయా. నీ న్యాయ విధి నేను భయపడుచున్నాను. ఆమేన్. 19 కీర్తన 19:9 చూడండి. 19:9. యెహోవా యందైన భయము పవిత్రమైనది. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. 19వ కీర్తన 9వ వచనం. 19వ కీర్తన 19వ అధ్యాయము 9వ వచనం. అదే చదివాను. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. సరే, ఆమేన్. హల్లెలూయా. కీర్తన 110:10 వచనం. 110 లేదా 111:10. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనమును అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆమేన్. యెహోవా యందలి భయము జ్ఞానము కావాలి మనకి. యెహోవా యందలి జ్ఞానము కావాలి. ఆయన యొక్క జ్ఞానము జ్ఞానానికి మూలము. ఆమేన్. హల్లెలూయా.
ఆయన శాసనములను అనుసరించు అనుసరించి వారందరూ కూడా మంచి వివేకము కలిగిన వారు. మంచి వివేకము వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రం నిత్యము కలుగుచున్నది. స్తోత్రము కలుగచేయుచున్నారు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన 103 అధ్యాయము 11, 13 వచనాలు. చదమ్మా. 103, 11. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో భూమి ఆయన కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన యందు భయభక్తుల గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఆయన ఉన్నది. కృప అంత అధికముగా ఉన్నది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తండ్రి 18. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు యెహోవా తన తన యందు యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. జాలిపడును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లలారా మీరు నా మాట వచ్చి వినుడి. నా మాట మాట వినుడి. వినుడి. యెహోవా యందు యెహోవా యందు భయభక్తులు యెహోవా భయభక్తులు యందు నేర్పెదను. భయభక్తులు నేర్పెదను. నేర్చుకొనుడి. ఆ నీవు ఆకాశము కంటే భూమి కంటే ఎంత ఉన్నతంగా ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారి ఆయన భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప ఆయన అత్యధికంగా ఆయన భూమి కృప కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉంది. అత్యధికముగా ఉన్నది. ఆమేన్. ఆయన తండ్రి కుమారుడు అధికముగా ఎట్లాగైతే ఉంటారో ఆయన భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. ఆయన జాలి పడుతాడు. కాబట్టి ఈ ప్రజలు నోటి మాటతో ఆయన వద్దకు వచ్చే విధానము ఉండకూడదు. పెదవులతో మాట్లాడే విధానం ఉండకూడదు. మరైతే మన హృదయం ఆయనకు దగ్గరగా ఆయన దగ్గరికి రావాలి. ఆయన హృదయం మన హృదయాలన్నీ కూడా ఆయన దగ్గరకు రావాలి. కాబట్టి భయభక్తులన్నీ కూడా కేవలము మనుషులను చూసి ఆ బిడ్డలను చూసి నేర్చుకున్నవి కాదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. ఎట్లా ఉంటది? అక్కడక్క వాక్యం చక్కగా ఉంటది, అసలు చోట ఎగిరిపోవును. యెహోవా మాట్లాడుతున్నాడు, మీరు వచ్చి నా మాట వినండి అని చెప్పారు. యెహోవా యందు ఆయన భయభక్తులు మనము వినాలి. ఆయన నీవు వచ్చి వాక్యము యెహోవాలో మనుషులలో ఆయనకు భయము పుట్టుద్ది. భయం పుట్టింది. ఆమేన్. ఈ వాక్యము మనుషుల భయాన్ని యెహోవా యందలి జ్ఞానమునకు అది మూలము. పుట్టిస్తుంది. భయమే జ్ఞానానికి మూలము. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిత్యము స్తోత్రము కలుగును గాక. ఆమేన్. కాబట్టి సామెతలు 14, 26, 27, 26, 27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఆమేన్. యెహోవా యందు ఎడల భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఆమేన్. ఎంత గొప్ప ధైర్యం వస్తుందో చూడండి. ఇంకా అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అది మరణ పాశముల నుండి విడిపించు. మీకు ఏమొస్తుంది? జీవపు ఊట. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యము పుట్టించును. అంత మాత్రమే కాదు,
నీకు జీవపు బూట. కలుగుతుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనం 115 13 వచనం. కీర్తన 115 13. 115 13. 13. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పిల్లలారా, మీరు నా వచ్చి మాట నా వినుడి. మాట వినుడి. నా మాట వినుడి. యెహోవా యందు ఎందుకు భయభక్తులు మీకు పిల్లలేమి ఆయన పెద్దలేమి భయభక్తుల అందరూ కలవారి ఎడల భయభక్తులు గలవారు మీరంతా ఆశీర్వాదము పొందుతారు. పొందును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మీరు వచ్చి నా మాట వినాలి. వినండి. మీరు చిన్న పిల్లలైనా అవ్వచ్చు, పెద్దోళ్ళైనా అవ్వచ్చు, మీరంతా కూడా ఆశీర్వాదము పొందుతారు. యెహోవా మిమ్మును ఆశీర్వాదము అందరినీ కాదు. ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా. 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 sana mikurichi mikura fosarshala. తండ్రి ప్రభువా, నాయనా, నా తండ్రి, నీవు చెప్పమని చెప్పావు, నేను చెప్పాను. నాకు శక్తి లేదు, జ్ఞానము లేదు, ఏమీ లేదు ప్రభువా. నీవే సమస్త కీర్తి ఘనత మహిమ ప్రభావమనైనావా నీవే మా ప్రభువా. యేసయ్యా, నువ్వు తప్ప ఎవరున్నా నాయన? నువ్వే కదా. నువ్వు అవును తండ్రి. ప్రభువా, నా తండ్రి సహాయం చేయ నాయన. పాప ఆ బిడ్డ ఎంతో బాధపడుతున్నాడు నాయన. నాయన సహాయం చేయి ప్రభువా. ఇంకా లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ వారి యొక్క విశ్వాసములన్నీ అయ్యా సహాయం చేయి నాయన. యేసయ్యా ప్రభువా, సహాయం చేయ్యా ప్రభువా. తండ్రి తండ్రి, అవును ఆ అమ్మను కూడా అట్లానే సహాయం చేయ. అమ్మాయి కూడా సహాయం చేయి మా ప్రభువా. నీ కృప అనుగ్రహించి నువ్వు నాయనా ముట్టు నాయనా, నువ్వు ముట్టు నాయనా, నువ్వు ముట్టు నాయనా మా ప్రభువా. యేసయ్యా, నువ్వు అయ్యా అవును మా ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు వారికి సహాయం చేయమని, అలాగనే మా ప్రభువా ఈ గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించి దీవించి కాపాడమని నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.